పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. జైన్ సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి సార్? లెక్క పెట్టలేదు. 10 వరకు ఉన్నట్టున్నాయి, 9-10 వరకు ఉన్నట్టున్నాయి. నేను లెక్క పెట్టలేదు. యాక్చువల్గా తెలుగు సినిమా పాటలు 5-6, నువ్వు నేనులో 9 ఉన్నాయి. జైన్ సినిమాలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. భయమే లేదా ఇన్ని పాటలు పెడుతున్నామని? తేజ గారిలోని గొప్పతనం ఏంటంటే కట్ చేస్తే పాట ఉండదు, ఆ పాట కట్ చేస్తే సినిమా ఉండదు. అది అందుకు పాట సినిమాలో పార్ట్ కాబట్టి ఎట్టి పరిస్థితిలో పాట తప్పు చేయదని నా ఫీలింగ్. సార్, జైన్ సినిమాలో పాటల గురించి మీకు ఏదన్నా ఒక ప్రత్యేకమైన అనుభూతి, ఒక సందర్భం, ఒక గుర్తు కానీ ఏదన్నా ఉంటే కాస్త షేర్ చేసుకుంటారా? అదే జయం రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను. ఈ పాటలు ఏ ఒక్కరికి నచ్చకపోయినా నేను మ్యూజిక్ ఆపిస్తాను అన్నంత ఇది స్టేట్మెంట్ ఇచ్చా. బట్ ఏంటంటే దానికన్నా ఇంపార్టెంట్, అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామందికి నా మీద ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఏంటి వీడికి ఇంత గర్వం, ఇంత బ్లంట్ స్టేట్మెంట్ ఇచ్చాడని. ఆ మూమెంట్లో నాకు వచ్చింది నేను తప్పేమో, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పేమో, బట్ కాన్ఫిడెన్స్, ఆ పాటలు అంత బాగా పోతాయని కాన్ఫిడెన్స్. కానీ సినిమా రిలీజ్కి ఆడియోకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఏ పాటలు బాగా వింటున్నారు అనే ఒక చిన్న రీసెర్చ్ చేస్తే ప్రియతమ తెలిసిన పాట చాలా తక్కువ మంది వింటున్నారు. ఎందుకంటే అది మరీ సాఫ్ట్గా ఉంది మెలోడీ, ఏదో ఈవెన్ అందమైన మనసులో పాట కూడా చాలా బాగా వింటున్నారు. రాను రాను అంటూనే యాజ్ ఇట్ ఈజ్ చాలా పెద్ద రేజు, బండి రేజు అన్నీ బాగా వింటున్నారు. ప్రియతమ తెలిసిన మాత్రం అంతగా వింటలేదని నాకు అనిపించింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాను తర్వాత ఎక్కువ విన్నది ఈ పాటే. ఎందుకంటే తేజ గారు ఆ సాంగ్ సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు అది ఎలా పిక్చరైజ్ చేస్తారో అవన్నీ చెప్పినప్పుడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిపోద్ది అని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎప్పుడైతే ఆడియో రిలీజ్ అయిందో జనంకి అంత వెళ్ళట్లేదు, ఏంటబ్బా ఏమైంది అనే ఫీలింగ్లో ఉన్నాను. విజువల్ చూసిన తర్వాత జనం ఆ పాటకి బాగా కనెక్ట్ అయ్యారు. కరెక్ట్. అంటే కొన్నిసార్లు విజువల్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనడానికి ప్రియతమ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ అవుతుంది నా ఫీలింగ్. అది సార్, ఈ రైలు బండి మీద కోపం ఎవరిది? తేజ గారిదా, మీదే, కులశేఖర్ గారిదే? మామూలుగా అప్పుడు గమనిస్తే అప్పుడు సిచ్యువేషన్ అలాగే ఉండేది. జోకులు కాదు కానీ నిజంగా ఉండేది. అమ్మయ్య ఈరోజు ట్రైన్ టైంకి వచ్చింది అంటే ఇది నిన్నటిదండి అన్న సందర్భాలు ఉన్నాయి. సార్, తర్వాత మినిస్ట్రీలో కొన్ని చేంజెస్ వచ్చి ఈరోజు ఇట్స్ రియల్లీ డూయింగ్ గుడ్ రైల్వేస్. కానీ ఒకప్పుడు రైల్వేస్ వాజ్ వెరీ లెథార్జిక్. అంత లెథార్జిక్గా ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ గురించి సరదాగా చెప్దాం అనే ఉద్దేశంతో చేసిన పాట అది. మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్చువల్గా ఒక ఫ్లోలో రావాలని మాట్లాడుతున్నాను, కానీ మనసంతా నవ్వే గురించి అడుగు వెళ్ళిపోతూ ఉంది. మొన్న డైరెక్టర్ గారు వచ్చారు, వీణాచార్య గారు వచ్చారు. అసలు ఆయన ఎంత ఆనందంగా చెప్తున్నారంటే, మనసంతా నువ్వే పాటలు అంటే చాలు మీ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే, ఆర్పి చెప్పంగానే ఇచ్చేస్తాడు. అంత గొప్పగా మాట్లాడుతున్నారు మీ గురించి ఆయన. స్టిల్ ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళ తర్వాత కూడా 20 ఏళ్ళు పైన అయిపోయింది. అంత గొప్పగా చెప్తున్నారు. మనసంతా నువ్వే మొత్తం చాలా ప్రత్యేకం అనుకుంటాను మీ కెరీర్లో. అంటే తేజ గారికి మాత్రమే ఆర్పి హిట్లు ఇస్తాడు అనుకునే ఇది బ్రేక్ చేసింది. జనంలో ఉన్న ఒక అపోహ ఏదైతుందో అది బ్రేక్ చేసింది మనసంతా. ఆ తర్వాత సంతోషం, నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, ఈ సినిమాలన్నీ నో డౌట్ మ్యూజికల్గా హిట్ అయినా అది బ్రేక్ చేసింది మనసంతా నువ్వే. అందుకు మనసంతా నువ్వే నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నో డౌట్ తేజ గారిది నాది కాంబినేషన్ అంటే చాలా మందికి చాలా పిచ్చి, అది వేరే విషయం. బట్ ఆర్పి ఇండివిజువల్గా ఏమైనా చేయగలడా అసలు తేజ లేకుండా అనడానికి ప్రూవ్ చేసిన సినిమా మనసంతా నువ్వే. అందుకు అది అంటే నాకు చాలా ఇష్టం. సార్, మనసంతా నువ్వే టైటిల్ పడేటప్పుడు ఒక 2 లైన్లతో చిన్న ట్యూన్ లాగా వస్తుంది, ఒక్కసారి అది హమ్ చేస్తారా? ఇది కథ మొత్తం చెప్పిన తర్వాత ఇది సినిమాని డీకోడ్ చేస్తూ వచ్చే మ్యూజిక్ అని చెప్పి ఈ ట్యూన్ చెప్పాను నేను. సార్, దానికి 2 లైన్లో సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. వాసు గారు, మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తారని నాకు తెలుసు. మీరు ఎంత పేమెంట్ ఇస్తున్నారు అది నాకు అఫిషియల్గా
ఇంకొక అది మీరు ఇంకొక ప్రోగ్రాంలో ఇది చేయండి. అంటే ఆడియన్స్కి వాసు గారు ఎవరంటే వాసుదేవ్ రెడ్డి గారు ఈ ఐటమ్స్కి ఓనర్ అన్నమాట. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. సినిమా అయిపోయిన ఆ క్లైమాక్స్లో సార్ ఈ పాట వస్తుంది. మొన్న రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అంతా అయిపోయింది. సునీల్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరిచాడు, నిజంగానే కళ్ళు తెరిచాడు, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా అన్నప్పుడు అమ్మాయి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చేయిస్తే అప్పుడు ఆ పాట పడద్ది. ప్రతి ఒక్కరూ ఉదయకిరణ్ అలా మళ్ళీ ఆ పాట వింటుంటే ఉదయకిరణ్ మళ్ళీ అలా లేచి బతికొస్తే బాగుండు. ఆ పాటలో ఉండే ఆ గాఢత ప్రతి ఒక్కరికి ఆ ఫీల్, ఆ సినిమాని బతికిచ్చింది ఆ క్లైమాక్సే. మళ్ళీ ఉదయకిరణ్ బతికొస్తే బాగుండు అని చెప్పి థియేటర్లో అనుకోని వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు పాడిన ఆ 2 లైన్లు. అవును, మొన్న రిలీజ్ అప్పుడు కూడా ఆ ఫీలింగ్ చూశాను నేను. సార్ అతను ఆ చనిపోతున్న సీక్వెన్స్ వచ్చినప్పుడు నిజంగా చనిపోతాడు అన్నంత భయం, మళ్ళీ ఆ వాచ్ సౌండ్ విన్నాక లేచాడు అనగానే అమ్మయ్య లేచాడు ఉదయ్ అనే ఆనందం, ఆ తర్వాత వాళ్ళిద్దరు కలవగానే ఇలాగే మళ్ళీ తను బయటకు వచ్చి చనిపోయిన తను మళ్ళీ బయటకు వస్తే బాగుండు అనే ఫీలింగ్ అన్నీ చూశాను నేను ఆడియన్స్లో. సార్